తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న పొలిటికల్ లవర్స్ అందరికీ స్వాగతం. ఈరోజు మనం టాలీవుడ్ గ్లోబల్ స్టార్ నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు రాజకీయ వ్యూహాలపై అత్యంత లోతైన క్లియర్ కట్ అనాలిసిస్ చూసే ప్రయత్నం చేద్దాం. ఈ నెల జూలై 18వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెను సంచలనం నమోదు కాబోతుందా? నెల్లూరుకు చెందిన అత్యంత క్రెడిబిలిటీ ఉన్న ఒక పాత పత్రిక జమీన్ రైతు ప్రచురించిన సుదీర్ఘ కథనం ప్రకారం జూలై 18వ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాన సంఘాలను అలాగే ఫ్యాన్స్ క్లబ్ను రీఆర్గనైజ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సరికొత్త వ్యవస్థీకృత సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా అంటే డెఫినెట్గా అవును అనే సమాధానం బలంగా వినబడుతుంది. ఇది పైకి కేవలం ఒక కార్యక్రమంగానే కనిపిస్తున్నప్పటికీ దీని వెనక పెద్ద ఎత్తున వ్యూహం ఉందంటున్నారు పెద్దలు. రాబోయే 10 ఏళ్ల కాలానికి సరిపడా అత్యంత తెలివైన ముందస్తు రాజకీయ వ్యూహం దాగుందంటున్నారు విశ్లేషకులు. రాజకీయాల్లో రావడం చాలా ఈజీ, కానీ ఇక్కడ దశాబ్ద కాలం కరుడుగట్టిన అనుభవంతో ఉన్న అపారమైన పార్టీలను ఎదుర్కొని ఢీకొని గెలవడమే ఇప్పుడు ఎన్టీఆర్ ముందున్న ఏకైక అస్త్రమా? జూనియర్ ఎన్టీఆర్ ఇక రాజకీయాల్లోకి అడుగు పెట్టేదానికి సమయం ఆసన్నమైందా? ఇప్పటి లెక్క అప్పుడు లెక్క తాత స్థాపించిన టీడీపీ తెలుగుదేశం పార్టీని ముందుండి నడిపించేందుకు జూనియర్ ఎన్టీఆర్ తన సరికొత్త పార్టీతో ప్రజల వేదికకు శ్రీకారం చుట్టబోతున్నారు అనే సమాచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది. రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, తప్పులేదు. కానీ దశాబ్ద కాలంగా కరుడుగట్టిన అనుభవంతో అపారమైన బలంతో ఊహించని ఆర్థిక సామర్థ్యంతో ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొని నిలబడడమే ఇక్కడ ఎన్టీఆర్కు అతిపెద్ద సవాల్. 175 నియోజకవర్గాలకు గాను 175 నియోజకవర్గాల్లో మేనేజ్ చేసి ఆర్థికంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లోకి ఇన్వెస్ట్ చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తులు వీళ్ళు. వీరిద్దరిని ఢీకొట్టాలంటే జూనియర్ ఎన్టీఆర్కు అసలు ఎలాంటి వ్యూహం ఉండాలి, ఆయన ఆర్థికంగా తనను తాను ఎలా కాపాడుకోవాలి, దళపతి విజయ్ ఫార్ములానే ఎన్టీఆర్ ఎలా ఉపయోగించుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ ఇమేజ్పై వస్తున్న విమర్శలకు ఎన్టీఆర్ ఎలా ప్లస్ కాబోతున్నాయి, 12 రాబోయే ఈ వీడియో ఎన్స్క్రిప్ట్ మొత్తం కూడా మీకు క్లియర్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇక చరిత్రలోకి వెళ్దాం. ముందుగా మనం చరిత్ర ఒకసారి గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాలు కొత్తేమీ కాదు. 2009 ఎన్నికల్లోనే కేవలం ఆయన 22 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ తరపున ఆయన సుడిగాలి ప్రచారం చేశారు. ఊరూరు ఉప్పెనలాగా తిరిగారు. మా తాతగారు స్థాపించిన పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుంది అంటూ ఆయన చేసిన సింహగర్జన కూడా అందరికీ ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. దురదృష్టవశాత్తు ఆ ఎన్నికల ప్రచారం ముగింపు సమయంలో జరిగిన ఒక రోడ్ యాక్సిడెంట్ ఆయనను రాజకీయాలకు దూరం చేసింది. ఆ తర్వాత టీడీపీలో నారా లోకేష్ మెల్లిమెల్లిగా యాక్టివ్ కావడం, జూనియర్ ఎన్టీఆర్ తన సినిమా కెరియర్ పైన పూర్తి ఫోకస్ చేయడం అంతా చకాచకా జరిగిపోయాయి. గత 3 ఎన్నికల్లో ఎన్టీఆర్ మౌనంగానే ఉంటూ వచ్చారు. గత వైసీపీ హయాంలో అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిపై ఏదో అనుచిత వ్యాఖ్యలు వచ్చాయి అంటూ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న సందర్భంలో కుటుంబం ప్రెస్ మీట్లు పెట్టినా ఎన్టీఆర్ అక్కడికి రాలేదు. ఆ తర్వాత ఆయన చేసిన వీడియో బైట్ చాలా న్యూట్రల్గా ఉందంటూ టీడీపీ క్యాడర్ ఆయనపై చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం కూడా చేసింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేరుగా హైదరాబాద్ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ను కలిసి చర్చలు జరపడం, ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో ఎన్టీఆర్ టచ్లో ఉన్నారనే ప్రచారం ఆయన రాజకీయ కాంక్షను సజావంగా ఉంచింది. ఇలా సైలెంట్గా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సడన్గా సొంతంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవడానికి కారణం ఏంటి? దీని వెనక కూడా ఒక బలమైన ఎమోషనల్ రీజన్, ఆత్మగౌరవ సవాల్ ఉందంటున్నారు ఆయన సన్నిహితులు. ఇటీవల ఎన్టీఆర్ సినిమా విడుదలైన సందర్భంలో అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ టీడీపీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ తల్లిగారైన శాలిని గారిని ఉద్దేశించి అనుచితంగా దారుణంగా ఏదో వ్యాఖ్యలు చేశారట. ఆ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. కానీ విచారకరమైన విషయం ఏంటంటే అంతటి ఘోరమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ లేదా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదట. కనీసం వివరణ ఇవ్వాలని కూడా అడగలేదట. తమ పార్టీ ఐడెంటిటీని ఉన్న మహిళలకైతే ఒక న్యాయం, నా తల్లికి అంతటి అవమానం జరిగితే కనీసం ఖండించరా అనే తీవ్రమైన ఆవేదన ఆగ్రహంతో ఎన్టీఆర్లో మొదలయ్యేనట్టుగా సమాచారం. ఈ అవమానమే ఆయన్ను సొంతంగా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలనే బలమైన ఆలోచన వైపు నడిపించినట్టుగా సమాచారం కూడా అందుతుంది. ఇక ఇప్పుడు మనం అసలైన ప్రాక్టికల్ పాయింట్లోకి చూద్దాం.
రాజకీయాల్లోకి పార్టీ పెట్టడం ఈజీ, చాలా ఈజీ, ఎవరైనా రాజకీయాల్లోకి పార్టీ పెట్టొచ్చు. కానీ దాన్ని రన్ చేయాలంటే కోట్లాది రూపాయల ఖర్చు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న ఎన్నికల సరళి చూస్తే గ్రౌండ్ లెవెల్లో అభ్యర్థులను నిలబెట్టడం, ప్రచారం నిర్వహించడం, నెట్వర్క్ మెయింటైన్ చేయడం సామాన్య విషయమైతే కాదు. ఇక్కడ మన ప్రత్యర్థులు ఎవరో చూడండి. ఒకరు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకరు వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఇద్దరు నాయకులను ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేదు వీళ్ళిద్దరికీ. అవసరమైతే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ భారీగా సొంతంగానే ఇన్వెస్ట్ చేయగల అత్యంత బలమైన ఆర్థిక వ్యవస్థలను వీళ్ళు ముందే బిల్డ్ చేసుకున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి? ఆయన ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ పేడ్ గ్లోబల్ స్టార్గా ఉన్నారు. ఒకవేళ ఆయన సినిమాలకు పూర్తిగా వదిలేసి దళపతి విజయ్ లాగా ఫుల్ టైం పాలిటిక్స్లోకి వస్తే సొంత సంపాదన పూర్తిగా ఆగిపోతుంది. ఇప్పటిదాకా కష్టపడి సంపాదించిన డబ్బులను గనక పక్కా ప్లానింగ్ లేకుండా కేవలం ఎన్నికల ఖర్చులకు తగిలేస్తూ వెళ్తే భవిష్యత్తులో ఇటు వెనక్కి తగ్గలేక, ముందుకు వెళ్ళలేక తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అందుకే ఎన్టీఆర్ ఫైనాన్షియల్గా పక్కా ప్లానింగ్తో ముందుకు అడుగులు వేస్తే బాగుంటుంది. మొదటి రోజు నుంచే 100 కోట్లు కుమ్మరించకుండా తన గ్లోబల్ అభిమాన సంఘాల నెట్వర్క్ను వాడుకుంటూ ముందుకు వెళ్తారా, లేదంటే ఫైనాన్షియల్గా ఎలా నిలబెట్టుకుంటారో ఒకవేళ రాజకీయ పార్టీ పెడితే అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇక్కడ మరో అతిపెద్ద అడ్డంకి, కరుడుగట్టిన రాజకీయ వ్యూహకర్త అయిన నారా చంద్రబాబు నాయుడు గారు గనక ఇక్కడ అడ్డంగా ఉన్నారు. పైగా కుటుంబానికి చాలా దగ్గర మనిషి ఎన్టీఆర్కు. ఇప్పుడు ఇలాంటి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని ఆయన మీడియా బలం ఆంధ్రప్రదేశ్లో ఎంత వ్యవస్థలను ఎలా కదిలిస్తాయో అందరికీ తెలుసు. ఒక పెద్ద వ్యవస్థను శాసించగల నెట్వర్క్ ఆయనకు ఉంది. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కనుక ఏమాత్రం తొందరపడి తప్పుడు అడుగులు వేసినా ఆ మీడియా నెట్వర్క్ ఆ ఎన్టీఆర్ను పూర్తిగా నెగిటివ్గా ప్రొజెక్ట్ చేయడానికి ఏమాత్రం వెనకడుగు వెయ్యదు. మరి దీనికి కౌంటర్ ఏమిటి? ఎన్టీఆర్కున్న ఏకైక తిరుగులేని హస్త్రం ఆయన వాగ్దాటి, ఆయన మాస్ ఇమేజ్. ఇదే తరుణంలో మనం కూటమిలోని మరో కీలక నేత అయిన పవన్ కళ్యాణ్ గ్రాఫ్ కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఉన్నప్పటికీ ఆయన సుదీర్ఘకాలం ఒక స్టాండ్తో నిలబడలేరనే ముద్ర, రాజకీయాల్లో మాటలు ఎక్కువ కానీ గ్రౌండ్ శూన్యమనే విమర్శలు కొన్ని వర్గాల్లో బలంగా పవన్పై ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఆయన రాజకీయ స్థాయిని ఒప్పుకోవడం లేదు కూడా. కానీ జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే ఆయన మాట్లాడితే ప్రజల్లో చాలా స్పష్టంగా, సూటిగా మెసేజ్ వెళ్తుంది. ఆయన మాటల పవర్ చాలా గట్టిగా ఉంటుంది కూడా. చంద్రబాబు గారి మీడియా నెట్వర్క్ను సైతం ఎన్టీఆర్ తన లైవ్ స్పీచ్లతో, ప్రెస్ మీట్లతో ఒంటరిగానే బద్దలు కొట్టే సామర్థ్యం, నైపుణ్యం ఎన్టీఆర్కు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ చేయబోతున్న అత్యంత తెలివైన మాస్టర్ ప్లాన్ ఏంటో చూద్దాం. రాజకీయాల్లో చాలా ముఖ్యమైనది టైమింగ్. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2029 ఎన్నికల్లో ఒకవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పెను మార్పులు జరుగుతాయి. అప్పటికి చంద్రబాబు నాయుడు గారి వయసు రీత్యా టీడీపీ నాయకత్వ బాధ్యతలను పూర్తిగా నారా లోకేష్ చేతిలోకి అందుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నారా లోకేష్ కనుక వైసీపీ దూకుడును తట్టుకొని క్షేత్రస్థాయిలో నిలబడలేకపోతే టీడీపీ సాంప్రదాయ ఓటు బ్యాంక్ మొత్తం కూడా, ఆ క్యాడర్ అంతా కూడా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోతుంది. సరిగ్గా అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కనుక రంగంలోకి దిగి అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట తాను ఎమ్మెల్యేగా గెలిచి ఒక బలమైన ఏకంగా మిత్ర ప్రతిపక్షంగా నేతగా నిలబడి సమస్యలపై పోరాడితే టీడీపీ ఓటు బ్యాంక్ పూర్తిగా క్యాడర్ మొత్తం ఇటు జనసేన, టీడీపీ ఓటు బ్యాంకులు మొత్తం కూడా ఎన్టీఆర్ వైపు మళ్ళక తప్పని పరిస్థితి వస్తుంది. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఇటు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆరే ఉండే అవకాశం ఉంటుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా సీఎం అయ్యేందుకు ప్రకృతి, ప్రజలు అవకాశం కల్పించే అవకాశాలు ఎక్కువగా నిండుగా ఉంటాయి. టోటల్గా ఇక్కడ విశ్లేషిస్తే రాజకీయాలు అనేది ఒక సుదీర్ఘమైన చదరంగం. రాత్రికి రాత్రే ఇక్కడ ముఖ్యమంత్రులు, మంత్రులు కాలేరు, అధికారాలు రావు. తమిళ్ స్టార్ అయిన విజయ్ చూపించిన ఒక రూట్ మ్యాప్ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా రాబోయే 10 ఏళ్ళు సుదీర్ఘ వ్యూహంతో, లాంగ్ టర్మ్ స్ట్రాటజీ కనుక తెలివిగా కష్టపడుతూ వెళ్తే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడం ఆయనకు పెద్ద కష్టమేమీ పని కాదు. మొదట 3-4 ఏళ్ళు ఆర్థిక భారం పడకుండా కేవలం సేవా కార్యక్రమాలతో క్యాడర్ను బిల్డ్ చేసుకోవడం, ఆ తర్వాత సరైన సమయంలో బలమైన ప్రతిపక్షంగా అవతరించడం, ఇది ఎన్టీఆర్ ముందున్న పక్కా స్క్రిప్ట్. ఒకవేళ ఆయన ఇదంతా చేయాలనుకుంటే. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. అల్టిమేట్గా ఒకటి, మంచి చెడు అనేదే ఉంటుంది. కోట్ల మందికి మంచి చేయగలిగే సత్తా సామర్థ్యం ఉన్నప్పుడు ఎక్కడో వెనకాల కూర్చోవడం కాదు, ముందుకొచ్చి పోరాడి గెలవడంలోనే ఉంటుంది అసలు దమ్మంటే ఏంటో. ఈ వీడియోని అసలు ఎక్కడి షేర్ చేయండి.